గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్‌లో మన టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీపీఎం అండ్ ఏబీపీఎం. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? వీళ్ళు ఎలాగా పనిచేస్తారు? అదేంది చూద్దాము. సో, స్టార్ట్ చేస్తే ఇంకా బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. వీళ్ళ పనేంటంటే ఓన్లీ ఆఫీస్‌లో ఉండడం, ఆఫీస్‌లో ట్రాన్సాక్షన్స్ చేయడం, అలాగే ఆఫీస్‌లో ఉన్న కస్టమర్స్ వస్తారు కదా! కస్టమర్స్ వాళ్ళ యొక్క అకౌంట్స్ తీయడం, అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం, అలాగే ఆఫీస్‌లో ఉన్న రికార్డ్స్ రాయడం. ఇప్పుడు మనకి సర్టెన్ టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్స్ మీన్స్ ఈ వివోలో అంటే ఈ వివో మంచిగుందనుకోండి. అంటే జనాలు బానే వస్తున్నారు అనుకోండి. ఇవన్నీ మనకి ఎస్‌డిఏపీ సార్స్ అని ఉంటారు. ఎస్‌డిఏపీ సార్ మనకి చెప్తారనమాట. ఈ వివో నుంచి ఇన్ని అకౌంట్స్ రావాలి. అలాగే పీఎల్ఐ, ఆర్‌పీఎల్ఐ ఇన్స్యూరెన్స్ గూడా ఉంటాయి. ఆ ఇన్స్యూరెన్స్ గూడా మన బీపీఎంసే చేస్తారనమాట. ఇది బీపీఎం యొక్క పని. పొద్దున్నుంచి సాయంత్రం దాకా. సాయంత్రం గాదు. పొద్దున్నుంచి 4 అవర్స్ డ్యూటీ మాత్రమే. మనకి 10-2 గాని, 9-1 గాని అలా ఉంటాయన్నమాట. సో, బీపీఎమ్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్‌లోనే ఉంటారు. బయటికెళ్ళాల్సిన అవసరం గూడా లేదు. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏబీపీఎమ్స్‌కొచ్చేస్తే ఏబీపీఎమ్స్ అనేవాళ్ళు ఇప్పుడు లెటర్స్ మనకి సబ్ ఆఫీస్‌లో లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్‌ని ఏబీపీఎం అనేవాళ్ళు తీసుకెళ్ళాలి. సబ్ ఆఫీస్ నుంచి బీవో బ్రాంచ్ ఆఫీస్‌కి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వచ్చిన లెటర్స్ అన్నిటిని ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలన్నమాట. రికార్డ్స్‌లో వచ్చిన లెటర్స్ అన్నీ రాసి, తర్వాత లెటర్స్‌ని డెలివరీ చేయడమే ఏబీపీఎం జాబ్. అలాగే ఇప్పుడు సర్టెన్ టార్గెట్స్ ఉంటాయని చెప్పినా గదా! ఇప్పుడు నా బీవో ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు 1 ఇయర్‌లో 120 అకౌంట్స్ మాత్రమే తీయాలన్నమాట. ఎందుకంటే నాది పల్లెటూరనమాట. సో, ఇక్కడ జనాలెవరు రారు. అందుకని 120 టార్గెట్స్ ఇచ్చారు మాకు. సో, దీంట్లో 100%లో ఒక 80% బీపీఎం చేస్తే ఇంకా 20% ఏబీపీఎం చేయాలనమాట. ఏబీపీఎంస్‌కి టార్గెట్స్ ఉండవా అంటే ఉంటవి. కానీ ఇంతగనం ఉండదు. యాస్ పర్ బీపీఎం. సో, దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు బీపీఎంలో జాయిన్ అవ్వాలా? లేకపోతే ఏబీపీఎంలో జాయిన్ అవ్వాలా? అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది. సో, వీళ్ళ సాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే గనక నేను కింద డిస్క్రిప్షన్‌లో రాసుంచాను. సో, ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.